ఓకే, మనం వాటర్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ చాప్టర్ చూస్తున్నాం. ఇది ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్. సో ఓకే, దీంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. అంటే మోస్ట్ అంటే ఎక్కువ శాతం ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కవర్డ్ విత్ వాటర్. మనం ఆల్రెడీ ఈ విషయం చెప్పుకున్నాం. ఎర్త్ అనేది మనం 4 parts చేస్తే అందులో 3 parts వాటర్. ఈ పార్ట్ ఎంత వాటర్ ఉంటుంది అన్నమాట. 3 parts అంటే 3/4 వాటర్ ఉంది. ఓన్లీ 1/4 ల్యాండ్ ఉంది. ల్యాండ్ 1/4, 3/4 వాటర్. ఓకే, 3/4 వాటర్ ఉంది, 1/4 మాత్రమే ల్యాండ్ ఉంది. నెక్స్ట్, ద మెజారిటీ ఆఫ్ ఇట్ ఈస్ సాల్టీ. ఈ వాటర్ ని మనం 100% అనుకుంటే 100 వాటర్ పర్సెంట్ అనుకుంటే అందులో 97% సీ వాటర్ అంటే సాల్టీ వాటర్. సాల్టీ అంటే సముద్రం. 97% ఓషనే ఉంది. ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్. 3% ఫ్రెష్ వాటర్. మిగతాది 97% సాల్టీ ఓషన్ వాటర్, ఓన్లీ 3% ఫ్రెష్ వాటర్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్, ఓన్లీ అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్, ఓన్లీ స్మాల్ అమౌంట్ ఈస్ ఫ్రెష్ వాటర్. ఎంత పర్సెంట్ ఫ్రెష్ వాటర్ అనుకున్నాం మనం? 3%. నెక్స్ట్, ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే ఎవరు? ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే ఎవరెవరు? పీపుల్, యానిమల్, బర్డ్స్ అండ్ ప్లాంట్స్ డిపెండ్ ఆన్ ఫ్రెష్ వాటర్ టు సర్వైవ్. అంటే మనం అందరం దేని మీద డిపెండ్ అవుతున్నాం? ఫ్రెష్ వాటర్ మీదే డిపెండ్ అవుతున్నాం. ఓన్లీ ఆ 3% వాటరే మనకి ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇఫ్ ఆల్ ద వాటర్ ఆన్ ఎర్త్ వర్ ఇన్ దిస్ గ్లాస్ లో మొత్తం భూమి మీద ఉన్న వాటర్ ఉంది అనుకుంటే అందులో ఓన్లీ స్పూన్ మాత్రమే ఫ్రెష్ వాటర్ అన్నమాట. ఎగ్జాంపుల్ ఎలా వచ్చు? దెన్ ద ఫ్రెష్ వాటర్ వుడ్ ఓన్లీ బి యాజ్ మచ్ యాజ్ ఇన్ ఎ టీ స్పూన్. టీ స్పూన్ చూసారా? ఈ టీ స్పూన్ లో ఎంత వాటర్ అయితే ఉందో అది మాత్రమే మనం వాడుకుంటున్నాం. భూమి మీద ఉన్న వాటర్ అంతా, ఓషన్ వాటర్ అంతా ఈ గ్లాస్ లో ఉంది అనుకుంటే అందులో 3% అంటే ఇంత స్పూన్ లో వాటర్ మాత్రమే మనం వాడుకుంటున్నాం. ఈ వాటర్ ని మనం ఎంత చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అవునా? నెక్స్ట్, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇచ్చాడు చూడండి. ఏమని ఇచ్చాడంటే జోహట్స్, JOHADS, జోహట్స్ ఇన్ రాజస్థాన్. జోహట్స్ అంటే రాజస్థాన్ లో ఉన్న జోహట్స్ ఆర్ ట్రెడిషనల్ స్మాల్ ఎర్త్రన్ డ్యామ్స్ built to collect rain water and recharge ground water. మన రెయిన్ వాటర్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ రాజస్థాన్ లో ఏం చేస్తారు? రాజస్థాన్ లో కూడా వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి రైన్స్ జోహట్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు. జోహట్స్ అంటే ఏంటంటే ట్రెడిషనల్ అంటే పాతకాలం వాళ్ళు కట్టే స్మాల్ ఎర్త్రన్ డ్యామ్స్, మట్టితో కట్టే డ్యామ్స్, బిల్డ్ టు కలెక్ట్ రెయిన్ వాటర్. వాన పడ్డప్పుడు ఆ వాటర్ ని కలెక్ట్ చేస్తారు. ఎందుకు? రీఛార్జ్ గ్రౌండ్ వాటర్. ఇలా కలెక్ట్ చేయడం వల్ల భూమిలో వాటర్ పెరుగుద్ది. రీఛార్జ్ అంటే పెరుగుతుంది. మనం ఎలా ఫోన్ ఛార్జింగ్ చేస్తాం, పవర్ పెంచుకుంటాం, అట్లాగే భూమిలో ఉన్న వాటర్, గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉన్న వాటర్ కూడా పెంచుకోవడానికి. బికాజ్ మన దగ్గర ఓన్లీ 2 స్పూన్ వాటర్ యూస్ కి ఉంది. అవునా? నెక్స్ట్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది చూడండి. ఇక్కడ మనకి సాల్ట్ ప్యాన్స్ అంటాం. అంటే చుట్టూ గట్లు కట్టి సముద్రం నీళ్ళని కలెక్ట్ చేసి ఎండకి ఎండబెడతారు. ఓకే, ఫస్ట్ కలెక్షన్ జరుగుద్ది సీ వాటర్. ఆ సీ వాటర్ ని డ్రై చేస్తారు, సన్ కి డ్రై చేస్తారు. అప్పుడు మనకి ఏమైతుంది? ఓన్లీ సాల్ట్ మిగులుద్ది. ఆ సాల్ట్ ని ఇలా కలెక్ట్ చేస్తున్నారు. వీటిని సాల్ట్ ప్యాన్స్ అన్నారు. ద సాల్ట్ ప్యాన్స్ ఆఫ్ గుజరాత్. ఈ సాల్ట్ ప్యాన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆర్ వాస్ట్ ఫ్లాట్ ల్యాండ్స్. వాస్ట్ అంటే బాగా హై, ఎక్కువ, చూడండి చాలా ఎక్కువ ఉంది. ఫ్లాట్ ల్యాండ్స్ వేర్ సీ వాటర్ ఈస్ డ్రైడ్ టు కలెక్ట్ సాల్ట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సాల్ట్ ప్రొడ్యూసింగ్ ఏరియాస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువ సాల్ట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇక్కడ సాల్ట్ ప్యాన్స్ ఆఫ్ గుజరాత్ లో ప్రొడ్యూస్ అవుతుంది. అండర్స్టాండ్? ఇవి ఫ్రెష్ వాటర్ ఉండేవి పిక్చర్స్. ఫ్రెష్ వాటర్ ఎక్కడెక్కడ మనకు లభిస్తాయంటే పాండ్స్. ఓషన్స్ లో ఫ్రెష్ వాటర్ ఉండదు. ఓషన్స్ లో ఫ్రెష్ వాటర్ ఉండదు. ఓకే,
నెక్స్ట్ గ్లేజియర్స్, అక్కడ కూడా వాటర్ ఉంటది కానీ మనకి ఫ్రెష్ వాటర్ అనేది తాగడానికి పనికిరావు. ఇది కూడా ఓషన్ వాటర్ కూడా అవ్వచ్చు. గ్లేజియర్స్ అంటే ఐస్ గడ్డ కట్టింది. ఇందులో లేక్స్ లో ఉంటది ఫ్రెష్ వాటర్. కొన్ని లేక్స్ సాల్టీ కూడా ఉంటాయి, కొన్ని మంచి పనికి వచ్చాయి, కొన్ని సాల్టీ ఉంటాయి. ఇంకా గ్రౌండ్ వాటర్, మనకి వాటర్ యూస్ చేసుకోవడానికి గ్రౌండ్ వాటర్ అంటే భూమిలో ఉంటది. చూడండి ఇక్కడ పిక్చర్ పైన మట్టి ఉంది, కింద రాళ్ళు, రాక్ బెడ్ అంటాం, దీంట్లో ఉంటది వాటర్ కింద భూమిలో. తర్వాత రివర్స్, రివర్స్ లో మనకి ఫ్రెష్ వాటర్ దొరుకుద్ది. వెల్స్, బావుల్లో వాటర్ దొరుకుద్ది. అండ్ రెయిన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. మనకి రెయిన్ వాటర్ పడుతుంటేనే మనకి రివర్స్ ఫ్లో అవుతా ఉంటాయి. సో రెయిన్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వాటర్ హ్యాస్ డిఫరెంట్ ఫార్మ్స్. వాటర్ కి డిఫరెంట్ అంటే ఫార్మ్స్ అంటే షేప్స్ ఉన్నాయి. వాటర్ ఒక్కొక్కసారి మనకి ఐస్ ఫామ్ లో కూడా దొరుకుద్ది, ఐస్ గడ్డలాగా. ఫ్రిడ్జ్ లో వాటర్ కనుక పెడితే ఐస్ అవుతుంది కదా, సో దట్ ఈస్ సాలిడ్ అంటాం. ద డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ వాటర్, లిక్విడ్ యాజ్ ఇన్ రెయిన్, లిక్విడ్ ఫామ్ మనం తాగేది లిక్విడ్ ఫామ్. అండ్ సాలిడ్ యాజ్ ఇన్ ఐస్, సాలిడ్ అంటే ఐస్ ఫామ్ లో ఉంటుంది, ఐస్ అంటే సాలిడ్ ఫామ్, సాలిడ్ అంటే గట్టిగా ఉన్నదాన్ని సాలిడ్ అంటాం. అండ్ వేపర్ యాజ్ ఇన్ స్టీమ్, ఆవిరి అవుతుంటే వేపర్ ఫామ్ లో ఉంటుంది. వేపర్ అంటే ఆవిరి, స్టీమ్ అన్న ఆవిరి. వేపర్ అంటే ఆవిరి ఫామ్ లో ఉంటే స్టీమ్. ఓకే, యాజ్ ఇన్ స్టీమ్. సో వాటర్ కి ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి? 3 ఫార్మ్స్. ఏంటవి? లిక్విడ్, మళ్ళీ ఇవి 3 ఫార్మ్స్. లిక్విడ్ ఫామ్ ఏమంటాం? రెయిన్ ని లిక్విడ్ ఫామ్ అంటాం. ఐస్ ఉంటే అది ఏ ఫాము? సాలిడ్. ఐస్ ఉంటే ఏ ఫామ్ అది? అదే స్టీమ్ ఏ ఫాము? వేపర్. స్టీమ్ ఏం ఫాము? గ్యాస్ ఫామ్ లో ఉన్నట్టు, వేపర్, గ్యాస్. ఓకే, వేపర్ ఫామ్ లో ఉన్నట్టు. మళ్ళీ ఒకసారి చూడండి, వాటర్ కి మనకి 3 ఫార్మ్స్ లో ఉన్నాయి. ఏంటా 3 ఫార్మ్స్? రెయిన్ ఏ ఫామ్ లో ఉన్నట్టు? ఐస్ ఏ ఫామ్ లో ఉన్నట్టు? సాలిడ్. అండ్ స్టీమ్ ఏ ఫామ్ లో ఉన్నట్టు? వేపర్. ఓకే, ఇక్కడ చూడండి ఒక యాక్టివిటీ చేశారు. ఇక్కడ మనకి ఒక గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ వేసారు. కొంతసేపటికి ఐస్ క్యూబ్స్ ఏమైపోయినాయి? కరిగిపోయింది. అదొక అర్థమైందా? ఇక్కడ పొయ్యి మీద మనం వాటర్ పెడితే ఏమైతే కొంతసేపటికి ఆవిరైపోతాయి, ఎవాపరేట్స్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఎవాపరేట్స్. వేర్ డూ దీస్ వాటర్ డ్రాప్లెట్స్ కమ్ ఫ్రమ్? ఇక్కడ చూడండి, గ్లాస్ గనక మనం ఐస్ పెట్టి చుట్టూతా గనక అబ్జర్వ్ చేస్తే చుట్టూ మనకి వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వస్తాయి మనకి? గాల్లో ఉన్న వాటరే మనకి ఆ గ్లాస్ మీద ఫామ్ అవుతుంది. ఆ చల్లదనానికి ఆ వాటర్ కి అది ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ టు ఐస్ క్యూబ్స్ ఆఫ్టర్ దే ఆర్ లెఫ్ట్ అయితే గ్లాస్ క్యూబ్ ఐస్ క్యూబ్స్ ఏమైతాయి? మెల్ట్ అయిపోతాయి. మెల్ట్ ఇంటూ వాటర్. కొంతసేపటికి ఐస్ క్యూబ్స్ ఏమైపోతున్నాయి? ఇఫ్ వి హీట్ వాటర్, వాట్ విల్ హ్యాపెన్ టు ఇట్? హీట్ చేస్తే వాటర్ ఏమైతుంది? ఎవాపరేట్స్. ఏమనాలి? ఎవాపరేట్స్ అంటే ఆవిరైపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, వాటర్ కెన్ చేంజ్ ఇంటూ ఐస్ అండ్ స్టీమ్. వాటర్ ఐస్ లాగాను స్టీమ్ కాగాను ఫామ్ అవుతుంది. ఓకేనా? వాటర్ కెన్ చేంజ్ ఇంటూ ఐస్ అండ్ స్టీమ్ అంటే ఇట్ కెన్ ఆల్సో రిటర్న్ టు ఇట్స్ లిక్విడ్ ఫామ్. వాటర్ ని మనం గనక ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ ఫామ్ అవుతుంది, అదే పొయ్యి మీద పెడితే స్టీమ్ ఫామ్ అవుతుంది. అందువల్ల వాటర్ ఫ్రీజ్ చేస్తే, వాటర్ ని గనక మనం ఫ్రీజ్ చేస్తే, ఫ్రీజ్ అంటే
ఫ్రీజ్. ఫ్రీజ్ అంటే గడ్డ కట్టించడం, ఫ్రిడ్జ్ లో పెడతాం. ఫ్రీజ్ చేస్తే ఐస్ ఫామ్ అవుతుంది. వాటర్ని మనం ఫ్రీజ్ చేస్తే ఏమవుద్ది? ఐస్ ఫామ్ అవుతుంది. అదే వాటర్ని మనం బాయిల్ చేస్తే, బాయిల్ అంటే మరగబెడితే ఏమవుద్ది? స్టీమ్ ఫామ్ అవుతుంది. ఎందుకని? ఆవిరైపోతుంది, స్టీమ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, అదే స్టీమ్ ని గనక మనం కూల్ చేస్తే, స్టీమ్ ని గనక మనం కూల్ చేస్తే ఏమవుద్ది? వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, అదే ఐస్ ని గనక మనం హీట్ చేస్తే, అంటే వదిలేసిన హీట్ చేసిన ఏం ఫామ్ అవుద్ది? ఐస్ ని హీట్ చేస్తే ఏం ఫామ్ అవుద్ది? చెప్పండి. హీట్ చేసిన కూల్ చేసిన ఏం ఫామ్ అవుద్ది? వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఐస్ హీట్ చేస్తే ఫస్ట్ ఏమైద్ది? అలా వదిలేసిన హీట్ ఎక్కేసి, ఐస్ చుట్టూ ఉన్న హీట్ ఎక్కేసి వాటర్ కింద అయిపోయింది. వాటర్ ని కనుక ఫ్రీజ్ చేస్తే ఐస్ ఫామ్ అవుతుంది. ఐస్ ని కనుక అలా లీవ్ చేసినా హీట్ చేసినా వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే వాటర్ ని కనుక బాయిల్ చేస్తే, అంటే మరక పెడితే స్టీమ్ ఫామ్ అవుతుంది. ఆ స్టీమ్ ని కనుక కూల్ చేస్తే మనకి వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఇచ్చాడు. ద ఫిషింగ్ క్యాట్. ఫిషింగ్ క్యాట్. ఓకే, ఫిషింగ్ క్యాట్ ఫౌండ్ ఇన్ ఇండియాస్ వెట్లాండ్స్. ఇంపార్టెంట్ ఇది బిట్స్ లాగా. హ్యాస్ పార్షియల్లీ వెబ్డ్ పాస్, మేకింగ్ ఇట్ అన్ ఎక్సలెంట్ స్విమ్మర్ హూ డైవ్స్ ఫర్ ఫిష్. ఇది ఏం చేస్తుంది? డైవింగ్ అంటే పైకి వెళ్ళి కిందకు దూకుద్ది అనమాట. ఫిష్ ను డైవ్ చేస్తూ పట్టుకుంటది ఫిషింగ్ క్యాట్. ఓకే, ఇండియాస్ వెట్లాండ్స్ లో ఉంటది. ఫిషింగ్ క్యాట్ ఎక్కడ ఉంటది? ఇండియా వెట్లాండ్స్. హ్యాస్ పార్షియల్లీ వెబ్డ్ పాస్. ఓకే, ఆ పిక్చర్ తర్వాత మీరు చూడండి. ఫిషింగ్ క్యాట్ అనేది మనం గూగుల్ చేస్తే మనకు ఆ పిక్చర్ కనబడుతుంది. అది ఎక్కడ ఉంటుంది? ఇండియా వెట్లాండ్స్ లో ఉంటది. ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు చూడండి. దీన్ని వాటర్ సైకిల్ అంటాం. ఇక్కడ చూడండి, వాటర్ ఏమైతుంది? సన్ హీట్ కి ఎవాపరేట్ అవుతుంది. దీన్ని ఏమంటాం? ఈ వన్ స్టేజ్ ని ఎవాపరేషన్. ఎవాపరేషన్. ఓకే, ఎవాపరేషన్ అంటే ఆవిరవడం. ఓకే, అలా ఎవాపరేట్ అయింది మనకి క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది. ఈ ఎవాపరేషన్ ఏమైతుంది? క్లౌడ్. దీన్ని సెకండ్ స్టేజ్ అంటాం. సెకండ్ స్టేజ్ ఏంటంటే కండెన్సేషన్. కండెన్సేషన్ అంటే క్లౌడ్ కింద ఫామ్ అవుతుంది. ఓకే, వాటర్ అంతా ఎవాపరేట్ అయింది. క్లౌడ్ లో మనకి చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ ఉంటాయి అన్నమాట. వాటర్ డ్రాప్స్ ఏమైతాయి? కండెన్సేషన్ అంటాం. ఈ తర్వాత ఇది థర్డ్ స్టేజ్. ఏంటా థర్డ్ స్టేజ్ అంటే ప్రెసిపిటేషన్. ఏమంటాం? ప్రెసిపిటేషన్ అంటే వాన కింద పడడం. ఓకే, ప్రెసిపిటేషన్. ఓకే, ప్రెసిపిటేషన్ అంటే వాన కింద ఫామ్ అవడం. ఓకే, ఇలా ఎవాపరేషన్ జరుగుద్ది. తర్వాత కండెన్సేషన్ గా ఫామ్ అవుద్ది. ఎవాపరేట్ అయిందంతా క్లౌడ్స్ కింద ఫామ్ అవుద్ది. దాని నుంచి మనకి ఏమైతుంది? వాన కింద పడుతుంది. దీన్ని ప్రెసిపిటేషన్ అంటాం. ఈ మూడు కలిపితే వాటర్ సైకిల్ అంటాం. ఏమంటాం దాన్ని? వాటర్ సైకిల్. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఇక్కడ. నెక్స్ట్, వూలర్ లేక్. WULAR, వూలర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంది. వూలర్ లేక్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఏషియా. ఏషియాలో వన్ ఆఫ్ ద అంటే ఎక్కువ ఉన్నాయి, అందులో ఒకటి. బాగా బిగ్ గా ఉన్న ఫ్రెష్ వాటర్ లేక్స్ లో వన్ ఈస్ వూలర్ లేక్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ హెల్ప్స్ రెగ్యులేట్ రివర్ ఫ్లో టు ప్రివెంట్ ఫ్లడ్స్. ఒక్కసారి వాన పడిపోయి పైనుంచి కనుక వాన పడిపోతే మనకేమైతుంది? వరదలు వచ్చేస్తాయి. కొండ మించి ఒకేసారి వాన పడుతుంటే ఆ వాటర్ అంతా మనకి కిందకు వచ్చి వరదలు వస్తాయి.
అది రాకుండా రెగ్యులేట్ చేస్తుంది, అంటే స్టాప్ చేస్తుంది. అక్కడ స్టాక్ అవుతాయి వాటర్, కొంచెం కొంచెంగా వస్తాయి అన్నమాట. ఇట్ హెల్ప్స్ టు రెగ్యులేట్ రివర్ ఫ్లో టు ప్రివెంట్ ఫ్లడ్స్. ఫ్లడ్స్ అంటే వరదలు. ఓకే, ఊలర్ లేక్. Important one. The sun's heat causes the water to turn into water vapor. ఎండ వల్లే, ఎండ వేడి వల్లే వాటర్ మనకి వాటర్ వేపర్ కింద ఫామ్ అవుతుంది. దీన్ని ఎవాపరేషన్ అంటాం. ఇందా చూసాం కదా, సన్స్ హీట్ వల్ల వాటర్ టర్న్స్ ఇంటూ వాటర్ వేపర్. వెన్ ద వాటర్ వేపర్ కూల్ అయితే ఇట్ ఫార్మ్స్ స్మాల్ డ్రాప్లెట్స్. అదే కండెన్సేషన్ అంటాం. ఇది క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి. ఈ స్మాల్ డ్రాప్లెట్స్ అనేవి క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి. ఓకే, క్లౌడ్స్ లో ఉండేవి వాటర్ డ్రాప్లెట్సే. క్లౌడ్స్ మనకు అలా కనబడుతున్నాయి, అదంతా వాటర్. వాటర్ పైన అలా కూల్ అయ్యి మనకు కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ వాటర్ వేపర్ ఫార్మ్స్ ద క్లౌడ్స్. ఈ వాటర్ వేపర్ ఏమైతుంది, క్లౌడ్స్ కింద ఫామ్ అవుతాయి. విచ్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్, స్నో అండ్ హెయిల్. రెయిన్ అంటే వాన, స్నో అంటే మంచు పడుతుంది. ఎక్కడ బాగా హైట్ గా ఉన్న చోట ఆ వాటర్ అలా ఐస్ లాగే ఫామ్ అయ్యి అక్కడే మంచులా పడుతుంది. హెయిల్ అంటే వడగళ్ళు. అక్కడ మనకి ఒక్కోసారి ఆ బరువు ఉన్నదంతా గెడ్డలా కట్టేసి హెయిల్, వడగళ్ళ వాన అంటాం కదా, అది ఇలా పడతా ఉంటది మనకి. దిస్ వాటర్ గోస్ డౌన్ బ్యాక్ ఇంటూ రివర్స్, లేక్స్ అండ్ ఓషన్స్. మనకి ఈ వాటరే రివర్స్ లోను, లేక్స్ లోను, ఓషన్స్ లోను పడతా ఉంటది. సో వాటర్ వేడికి ఆవిరైపోయి పైకి వెళ్ళి అక్కడి నుంచి కూల్ అయ్యి కొంతకాలానికి అది కూల్ అయిపోయింది, కిందకి బరువు ఎక్కిపోయి, కింద ఎక్కువ కలెక్ట్ అయితే మబ్బులు బరువు ఎక్కువైపోయి కిందకి వచ్చి వాన కింద పడతాయి. ఎప్పుడు వానే పడతాయా అంటే నో. ఒక్కొక్కసారి స్నో కింద, మంచు కింద పడుతుంది. ఒక్కొక్కసారి వడగళ్ళ వాన, హెయిల్, గడ్డల్లాగా పడుతుంది. ఓకే, దిస్ కాన్స్టాంట్ సర్క్యులర్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ నేచర్ ఈజ్ కాల్డ్ ద వాటర్ సైకిల్. వాటర్ సైకిల్ అంటే ఏంటి, ద కాన్స్టాంట్ అంటే ఆగకుండా, కంటిన్యూషన్ గా, సర్క్యులర్ మూమెంట్. ఇలా ఆవిరైపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇంకా పెద్ద పిక్చర్ ఇచ్చారు చూడండి. ఇది వాటర్ ఆవిరైపోయి క్లౌడ్స్ కింద ఫామ్ అయ్యి, క్లౌడ్స్ పైకి వెళ్ళిపోయి బరువు ఎక్కేసి బ్లాక్ గా అయిపోయింది చూడండి క్లౌడ్స్. నా బరువు ఎక్కువైపోయింది, అప్పుడు మళ్ళీ వాన కింద ఫామ్ అవడాన్ని వాటర్ సైకిల్ అంటాం. వాటర్ సైకిల్ కి మెయిన్ ఎవరు కారణం అంటే సన్ లేకపోతే ఈ వాటర్ సైకిల్ జరగదు. ఓషన్స్ లో వాటర్, ల్యాండ్ మీద ఉన్న వాటర్ హీట్ అవడానికి సన్నే మెయిన్ రీజన్. హీట్ అయ్యాక పైకి వెళ్తాయి, పైకి వెళ్ళి ఇంకా ఎక్కువ బరువు అయిపోగానే బ్లాక్ అయిపోయి మళ్ళీ మనకి వాన కింద ఫామ్ అవుతుంది. ఈ వానే కాదు, ఒక్కొక్కసారి స్నో మంచు కింద ఫామ్ అవుద్ది, ఇంకోసారి వడగళ్ళ వాన కింద కూడా ఫామ్ అవుతుంది. ద కైబుల్ లాంజో నేషనల్ పార్క్ ఇన్ మణిపూర్. ఈ కైబుల్ లాంజో ఎక్కడుంది, మణిపూర్ లో ఉంది. కైబుల్ లాంజో నేషనల్ పార్క్ ఎక్కడుంది, మణిపూర్. ఈ ఇంపార్టెంట్, ఇలాంటివి అడుగుతారు. కైబుల్ లాంజో నేషనల్ పార్క్ ఎక్కడుంది. కైబుల్ లాంజో అనేది ఏంటి, ఒక నేషనల్ పార్క్, అక్కడ యానిమల్స్ ఉంటాయి. కైబుల్ లాంజో నేషనల్ పార్క్ ఇన్ మణిపూర్ ఈజ్ ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఫ్లోట్ అవుతాయంట. ఫ్లోట్ అవడం అంటే తేలడం. ఈ పార్క్ తేలుద్దంట. ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఇట్స్ యూనిక్ పుమ్డిస్ ఫ్లోటింగ్ ఐలాండ్స్. పుమ్డిస్ అంటే ఏంటి, ఐలాండ్స్. పుమ్డిస్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ ఐలాండ్స్. అండ్ ద ఎండేంజర్డ్ సంగై డీర్ ఎక్కడ ఉంటాయండి, కైబుల్ లాంజో. పుమ్డిస్ అంటే ఏంటంటే ఫ్లోటింగ్ ఐలాండ్స్. ఇది బిట్స్ ఎలాగైనా అడగొచ్చు, మీరు దీన్ని అర్థం చేసుకుంటే సరిపోతుంది. పుమ్డిస్ అనేది ఫ్లోటింగ్ ఐలాండ్స్. ఇక్కడ ఏమి యానిమల్స్ ఉన్నాయంటే సంగై డియర్. ఈ డియర్ ఎక్కడ ఉందంటే కైబుల్ లాంజో నేషనల్ పార్క్. ఈ కైబుల్ లాంజో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మణిపూర్. ఇదేంటి, ఇలా కైబుల్ లాంజో అనేది ఏంటంటే నేషనల్ పార్క్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. అంటే అన్ని నేషనల్ పార్క్ భూమి మీద ఉంటాయి, ఇది మాత్రం ఫ్లోటింగ్ అంటే ఎక్కడ ఉంటది, వాటర్ మీద.
వాటర్ మీద ఉన్న నేషనల్ పార్క్. అందువల్ల బోట్ ఎట్లా వాటర్ మీద ఉంటుందో ఈ పార్క్ మొత్తం వాటర్ మీద ఫ్లోట్ అవుతుంది. అందువల్ల ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. ఓకేనా?